మళ్ళీ గీ కూడా వస్తుంది దీనిలో. గీ వస్తుంది, క్రీమ్ వస్తుంది, చీజ్ వస్తుంది. ట్యాంక్ బండ్ చుట్టూ ఒక 100 సార్లు రౌండ్ వేసినా కూడా నానీస్ టిఫిన్స్ అనే ఒక అద్భుతమైన డెలీషియస్ స్పాట్ ఇక్కడ ఒకటి ఉంది అని చాలా మందికి తెలియదు. హైడ్రా ఆపోజిట్లో, బుద్ధ భవన్ ఆపోజిట్లో ఒక ఏదో పాత ఇన్ఫర్మేషన్ షెడ్ లాగా కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి చూస్తే. ఏదో గమనిస్తే తప్ప ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఇక్కడ ఆ టిఫిన్స్ అద్భుతంగా ఉంటాయని చాలా మందికి తెలియదు. అఫ్ కోర్స్ ఫుడ్ లవర్స్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి మరి నానీస్ టిఫిన్స్కి ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేస్తారు. అండ్ అందుకే మనకు సాటర్డే సండే వస్తే మాత్రం అసలు ఇక్కడ కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇదే నానీస్ టిఫిన్. సో ప్లేస్ చూడండి, కంప్లీట్గా మనకి ఏదో నార్మల్ ఏదో షెడ్లో ఉన్నట్టుగా కార్ఖానాకు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఆహా, ఫుడ్ తినాలంటే ఇక్కడికే రావాలనిపిస్తుంది, అంత యమ్మీగా ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏంటి అసలు ఇక్కడ స్పెషాలిటీ, ఎందుకు ఇంతమంది జనం ఎగబడుతున్నారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం, వచ్చేయండి. నానీస్ టిఫిన్స్లో అన్నీ చాలా బాగుంటాయి, కానీ ఏ దోశ తినాలి అని సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 టైప్స్ ఆఫ్ దోసెస్ ఉంటాయి ఇక్కడ. ప్లెయిన్ దోశ, షెజ్వాన్ దోశ, చీజ్ పన్నీర్ దోశ, దోశ ఘీ కారం, ఇలా రకరకాల దోశలు, అసలు ఏ వెరైటీ దొరకదు అన్నట్టు ఉండదు అనమాట. సో ఇక్కడ దోశలన్నీ కూడా వాళ్ళు చాలా ప్రయోగాలు చేసి ఈ టేస్ట్ అయితే జనాలకు నచ్చుతుంది అని చెప్పి చాలా రీసెర్చ్ తర్వాత వీటిని ఫైనలైజ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ దోశ తినాలి అని అంటే బెస్ట్ దోశ అనమాట. చీజ్ క్రీమ్ దోశ అయితే ఇట్లా మౌత్ వాటరింగ్ ఉంటుంది, చాలా చాలా యమ్మీ ఉంటుంది అసలు. క్రీమ్ వేస్తున్నారు, ఫ్రెష్ క్రీమ్. ఎంత టేస్టీ ఉంటుందంటే అసలు దోశ పైన క్రీమ్ ఎవడరా తినేది అని అనుకున్నాను స్టార్టింగ్లో, కానీ తిన్న తర్వాతే తెలుస్తుంది ఇక్కడ ఎంత బాగుంటుంది టేస్ట్ అనేది. సో పన్నీరు, చీజ్, రకరకాల దోశలు చూడండి, ఒక డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ. సో ఉప్మా దోశ ఇలాంటివన్నీ. ఇంత వెయిటింగ్ కూడా చాలా, అక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ దోశలు వేస్తూనే ఉన్నారు, బయట కౌంటర్ దగ్గర ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారో. సో వెయిటింగ్ అండ్ పీరియడ్ కూడా సాటర్డే సండే చాలా ఎక్కువగా ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకొని రావాలి. బట్ బెస్ట్ ఫుడ్ తినాలంటే వెయిటింగ్ వర్త్ అనిపిస్తుంది. అండ్ నానీస్లో మోస్ట్ స్పెషల్ థింగ్, యూనిక్ ఎక్కడ దొరికింది ఏంటంటే ఇక్కడ అన్ని తవ మీద వేసేసి ఇచ్చేస్తారనమాట. ఉప్మా కూడా తవా ఉప్మా, తవా దోశ, తవా ఇడ్లీ, తవా బోండా, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అందులో కూడా చీజ్, క్రీమ్ ఇవన్నీ కూడా రుద్దేసి ఇచ్చేస్తారు అనమాట. కానీ చాలా యమ్మీ ఉంటుంది నిజంగా. సో ఇప్పుడు మనకు సుధాకర్ గారు తవా ఉప్మా ఎలా చేస్తారో చూద్దాం. తవా బోండా, తవా మైసూర్ బోండా ఇవన్నీ కొంచెం చూసే ఉంటాం మనం అక్కడక్కడ, కానీ తవా ఉప్మా అనేది ఎక్కడ చూడలే, ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు కూడా. ఇంత స్పెషల్ అనమాట. తినాలంటే నానీస్ రావాలి అంతే. సో పెనం పైనే మనకి ఉప్మా చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఉప్మా అంటే కడాయిలోనో గిన్నెలోనో చేసుకుంటారు, బట్ ఇక్కడ తవా పైన చేసేసి ఇచ్చేస్తారు అనమాట. సో అది ఎలా చేస్తారు అనేది మనకి ప్రాసెస్ చెప్తారు. ఇదేంటి ఆనియన్స్ కొంచెం రెడ్ గా ఉన్నాయి, బీట్రూట్, టమాటో, క్యారెట్, కొత్తిమీర. 3 సెక్షన్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ అన్ని చేస్తారు కానీ పూరి చేయరు కదా? పూరి ఉండదు మ్యామ్. ఎందుకని? పూరి ఉండదు. వాకింగ్ వెళ్ళే వాళ్ళు అదిగోండి ఉప్మా చేస్తారు. ఓ మై గాడ్, అబ్బా ఆ ఫుడ్ అలా ఆ సౌండ్ ఉంది ఏదైతే ఉందో నిజంగా పెనం పైన ఉడుకుతున్న ఉప్మా
డిఫరెంట్ ఉంది అసలు మొత్తం. కడాయిలో వేస్తేనే కొంచెం అమ్మో ఇంత కారమా? స్పైసీ స్పైసీ కాదా? ఏముండదు. స్పైసీ ఉండదా? ఇదేంటది? బటర్. ఇది ఓకే, ఫస్ట్ వేసారు, తర్వాత వేసారు. నాన్ వెజిటేరియన్స్ లో ఇంత బటర్ ఇంత చీజ్ వేస్తే అది టిఫిన్ అంటారండి ఎవరన్నా? కానీ తింటారు దాంట్లో ఇష్టంగా. టేస్టీ ఉంటుంది, కొంచెం తింటేనే మంచి హెవీ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ గీ కూడా వస్తుంది దీనిలో. గీ వస్తుంది, క్రీమ్ వస్తుంది, చీజ్ వస్తుంది. మై గాడ్. ఉప్మా, తవా ఉప్మా స్పెషల్. తవా ఉప్మా. ఉప్మాని ఫ్రై చేయడం ఎప్పుడైనా చూసారా? దిస్ ఈజ్ వాట్ నాన్ టిఫిన్స్ లో చూస్తారు. సుధాకర్ గారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 2009 నుంచి. స్టార్టింగ్ నుంచి అన్నతోనే నేనే ఉంటా. నాని అన్న సుధాకర్ రైట్ హ్యాండ్ అనమాట నాని గారికి. సో ఆయన ఇక్కడ ఫుడ్ తయారు చేస్తారు, అన్ని చూసుకుంటారు, అండ్ మేనేజ్మెంట్ మొత్తం ఇక. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేంజ్ గమనించినారు సుధాకర్ గారు? చాలా చేంజ్ చేసినాం మేము. ఫస్ట్ బయట ఉండే మనకు, బయట చిన్న బండి మీద చిన్న బండి మీద నుంచి మెల్లమెల్లగా లోపల చేసినాం. దాని తర్వాత ఇది పెద్ద సెటప్ అయింది. సో ఇప్పుడు ఇంత గ్రోత్ అంటే అప్పట్లో వేలల్లో సంపాదించే వాళ్ళు ఇప్పుడు లక్షలు వచ్చేస్తున్నాయి. ఘీ ఏం లేదు. సో అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? జనాలు ఎట్లా వస్తున్నారు? అప్పుడు వచ్చే వాళ్ళ లేరా? ఇప్పుడు ఎందుకు ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి? అప్పుడు కూడా వచ్చేవాళ్ళు మ్యామ్, ఇప్పుడు కూడా. ఇదేంటిది? చట్నీ. ఇది అల్లం చట్నీ. ఇది అల్లం చట్నీ. ఘీ, బటర్, మళ్ళీ చీజ్ కూడా వేస్తారా? చీజ్ వేస్తా. క్రీమ్ వేస్తా మొత్తం. మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా వేసేస్తారు. పాలు పెరుగు కూడా వేసేస్తే అయిపోద్ది. కానీ ఇన్ని కలుపుతున్నారు, టేస్ట్ ఎట్లుంటుందో ఎంత అనిపిస్తుంది. కానీ చూద్దాం ఎట్లుంటుందో, టేస్ట్ చేసి చెప్తాను. ఓకే మ్యామ్. అండ్ ఇక్కడ ఈ ఐటమ్స్ కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దీనికి టైం పడుతుంది. వీటికి తవా ఐటమ్స్ కి కదా, తవా ఐటమ్స్ కొంచెం టైం పడుతుంది. కస్టమర్స్ లేకుండా చేసిస్తాం ఇమిడియట్లీ. ఉప్మా కాస్త ఉప్మా కుర్మా అయిపోయింది. ఎంత మంచిగా యమ్మీగా అనిపిస్తుంది. బాయిలింగ్, బటర్, అది బోండా, తవా బోండా. అది ఆ కర్రీలో ఏమేమి వేస్తారు? మిక్స్చర్, అది ఆనియన్ టమాటో, అల్లం చట్నీ, షెజ్వాన్ సాస్. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి. దీనికి మామూలుగా వేస్తున్నారు దీనిపై అల్లం చట్నీ. ఇది ఓకే, ఫస్ట్ అల్లం చట్నీ. నాని టిఫిన్ ఎప్పుడు వచ్చినా, మార్నింగ్ వచ్చినా, నైట్ వచ్చినా ఎప్పుడు క్రౌడే ఉంటుంది. సో ఇక్కడ నేను జాబ్ జాయిన్ అయిపోయినా కూడా బేఫికర్ పని చేసుకోవచ్చు. సో ఇంత చక్కగా నేను కూడా ఇలా వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా. మొత్తానికి మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది అక్కడ, తవా ఉప్మా. దాన్ని ఒక మంచి ప్లేట్లో ఆకులు పెట్టి ఆ ఆకులో వేసి ఇచ్చేస్తున్నాను, సర్వ్ చేస్తున్నాను. చూడడానికి మాత్రం పిచ్చెక్కిపోతుంది అనమాట. స్మెల్ అదిరిపోయింది. ఇక్కడ ఉండే అన్నిటికంటే, అన్ని టిఫిన్స్ కంటే కూడా నాకు నచ్చేది ఏంటంటే ఈ చట్నీ అండ్ సాంబార్. చట్నీ సాంబార్ కోసం ఇక్కడ చాలా మంది వస్తారు. అండ్ ఈ మధ్యలో ఈ క్రీమ్. ఓహో, అక్కడ మనకి తవా ఇడ్లీ అండ్ తవా బోండా రెడీ అవుతున్నాయి. ఈ లోపు మనం ఉప్మా టేస్ట్ చేద్దాం. చీజ్ క్రీమ్, అది కారం పొడి వేస్తున్నారట. ఈ గ్యాప్లో అది కూడా చూసేయండి. ఇది ఇందులో ఏమేమి వేస్తారంటే చీజ్ క్రీమ్, బటర్, ఘీ. చీజ్ క్రీమ్, బటర్, నాని స్పెషల్ తవా ఉప్మా, చీజ్ క్రీమ్, బటర్, ఘీ వేసి మనకి స్మాష్ చేసి ఫ్రై చేసి ఇచ్చిన ఉప్మా అన్నమాట. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా. వేరే లెవెల్ ఉంది అసలు.
చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, అరోమా ఒకలాగా అంత అద్భుతంగా ఉందన్నమాట. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఉప్మా ఇలా ట్రై చేస్తే ఉప్మా ఎవరన్నా తినేస్తారు. ఉప్మా చాలా మంది తినరు కదా. కాకపోతే ఇక్కడ నానీస్ టిఫిన్స్కి వస్తే తవా ఉప్మా అని అడగండి, ఇలా చేసి ఇచ్చేస్తారు. యమ్మీ యమ్మీ ఉంటుంది. ఇది తవా ఇడ్లీ, ఇది డబల్ ఫ్రై అవుతుంది. తవా ఇడ్లీ ఏదో చిన్న చిన్న బర్గర్లు పిజ్జాలు చూస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఈవినింగ్ స్నాక్కి బెస్ట్ ఐటమ్ ఈ తవా ఐటమ్స్ అన్నీ కూడా. మార్నింగ్ వస్తే మనకు సాధారణంగా దొరికే అన్ని టిఫిన్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా చాలా చాలా సాఫ్ట్ అండ్ ఆ చట్నీ వల్ల వచ్చే ఆ టెక్స్చర్, ఆ ఫ్లేవర్స్ అసలు ఎక్కడ దొరకవు, అంత బాగుంటుంది. పొద్దునైతే నార్మల్ ప్లేన్ దోశ, ప్లేన్ ఇడ్లీ, ప్లేన్ వడ ఇలాంటివి తినాలి. ఈవినింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి ట్రై చేయాలి. మార్నింగ్ హెవీ ఫుడ్ తినేద్దాము, కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి అని అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. బికాస్ లాట్స్ ఆఫ్ క్రీమ్, లాట్స్ ఆఫ్ ఘీ, లాట్స్ ఆఫ్ బటర్ ఇవన్నీ కూడా కలుపుతున్నారు కాబట్టి చాలా కొంచెం తినగానే ఫుల్ సాటిస్ఫైడ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ టేస్ట్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇవి 3 ఐటమ్స్ ఇక్కడ నడుస్తాయా? ఓకే, ఇక్కడ అన్ని దోశలు కూడా వేస్తాం. ఎక్కువ కష్టం వస్తే దోశలు కూడా వేస్తాం. ఇడ్లీ పైన కూడా చీజ్ వేసుకొని తినడం 4 పీస్ మనం ఎక్కడ చూడము. 4 పీస్ ఒక దాంట్లో 4 పీస్ చేసి చీజ్ వేస్తున్నారు. క్రీమ్ మ్యాండేటరీ ఇక్కడ. అసలు ఎలా మీరు స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రయోగాలు చేశారని అన్నారు కదా, అవును మ్యామ్. అప్పుడు ఒక్కొక్క రోజు ఒక రోజు క్రీమ్, ఒక రోజు చీజ్ అట్లా వేసి ట్రై చేసినారా? అట్లా కాదు మ్యామ్, మేము ఇంట్లో ట్రై చేస్తాం అంతా. ఇంట్లోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అక్కడ నచ్చితే ఇక్కడ చేస్తాం ఏదైనా. ఓకే, అట్లా. ఎందుకు ఇట్లా డిఫరెంట్ గా క్రీమ్ వేయాలని అనిపించింది? టేస్ట్ నచ్చింది? సిటీలో వేయలేదు మేము క్రీమ్ దోశ. ఫస్ట్ స్టార్టింగ్ మనమే రిలీజ్ చేసాం దీనికి. ఫస్ట్ 16 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది ఇది, ఇదంతా జర్నీ. దీని మీద మళ్ళీ పన్నీరా? అదే చెప్తున్నా కదా, డైరీ ప్రోడక్ట్స్ అన్ని వాడుతున్నారు మీరు. సో మ్యాజిక్ అంతా వీళ్ళది ఈ ఫ్రెష్ క్రీమ్ లో ఉందండి. సో ఇది ఇడ్లీ, తవా ఇడ్లీ ఈజ్ ఆల్సో రెడీ, బోండా ఈజ్ ఆల్సో రెడీ. మళ్ళీ దాని మీద కూడా ఫ్రెష్ క్రీము, చట్నీ, అల్లం చట్నీ, మనకి పల్లి చట్నీ వేసి ఇచ్చేస్తారు. ఈ చట్నీ ఎందుకు గ్రీన్ గా ఉంటదండి? పుదీనా చట్నీ. పుదీనా చట్నీ. అందుకే వైట్ చట్నీ అయితే కామన్ ఏడైనా దొరుకుతుంది మ్యామ్. ఇది చాలా డిఫరెంట్ ఉంటది, కరెక్ట్ టెక్స్చర్ లో ఉంటది. ఎక్కువ లూజ్ ఉండదు, ఎక్కువ గట్టిగా ఉండదు. చూడడానికి కూడా చాలా బాగుంటది. రైట్, క్రీమ్ వేసి వేయడమే మ్యాజిక్. సో యమ్మీ యమ్మీ తవా బోండా ఈజ్ ఆల్సో రెడీ. సో ఇది కూడా టేస్ట్ చేసి చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి క్రీమ్ దోశ, చీజ్ క్రీమ్ దోశ, అమూల్ చీజ్ క్రీమ్ దోశ. ఇది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ట్రై చేద్దాం ఇవన్నీ కూడా మనం. గుమగుమలాడే టిఫిన్స్, నానీస్ టిఫిన్స్ అంటే ఒక రేంజ్ ఉంటుంది అనమాట. సో టిఫిన్స్ లో నానీస్ టిఫిన్ తోపు అని అంటారు హైదరాబాద్ లో. సో ఎలా ఉంటుందో ఏంటో మనం టేస్ట్ చేసి చూద్దాం. కష్టపడి చేసుకున్నాం మనమే దగ్గరుండి. సో ఇక్కడ చట్నీకి పోపు ఎలా వేస్తున్నారు, నువ్వులు, మనకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఇది పోపు తయారు చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఏ లెవెల్లో పోపే ఇంత ఉందంటే చట్నీ ఎంత ఉంటుంటుంది ఒకసారి ఊహించండి. అంత చట్నీ సేల్ అవుతుంది ఇక్కడ ఎవ్రీడే కూడా. సో ఆ చట్నీకి ఇది పోపు తయారు చేస్తున్నారు. సో ఆ పోపు కూడా సపరేట్ గా పెట్టేస్తారు. నానీస్ టిఫిన్స్ అన్ని ఆల్మోస్ట్ ఇలాంటి టిఫిన్స్ ఇక్కడ ఉంటాయి, అండ్ జనరల్ టిఫిన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇందులో స్పెషల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ రేర్గా దొరికేవి తవా ఇడ్లీ, తవా బోండా, అండ్ చీజ్ పన్నీర్ దోశ, చీజ్ క్రీమ్ దోశ, చీజ్ క్రీమ్ బటర్, ఘీ ఉప్మా, తవా ఉప్మా,
సో ఇది ఉప్మా అనమాట, తవా ఉప్మా. సో ఇందాక మనం ఆల్రెడీ టేస్ట్ చేసినాం అక్కడ, చల్లగా అయిపోయినాక కూడా చాలా బాగుంది. అండ్ ఇడ్లీ కూడా టేస్ట్ చేద్దాం. ఇడ్లీ, తవా ఇడ్లీ. ఇది నార్మల్ ఇడ్లీస్ అవన్నీ కూడా ఉంటాయి కానీ అవి జనరల్గా అవి చాలా టేస్టీగా ఉంటాయి ప్లెయిన్వి తిన్నా కూడా. సో ఇవి డిఫరెంట్ వెరైటీస్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని మనం ఇవి తీసుకున్నాం. సో ఎవరు వచ్చినా మ్యాక్సిమం ఇవి ట్రై చేస్తారు. ప్లెయిన్ ఇడ్లీ తినలేరు అని అనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ తవా బోండా. వావ్, బోండా అదిపోయింది. చీజ్ క్రీమ్ దోశ, బా కడుపు ఫుల్ అయిపోతుంది. సండే వీకెండ్స్కి అయితే అసలు అల్టిమేట్ స్పాట్ ఇది. సాటర్డే సండే వచ్చిందంటే ఇక్కడ అసలు ప్లేస్ దొరకదంట. అండ్ మోస్ట్ ఫేమస్ ఇక్కడ సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ. ఈ సాంబార్ ఇడ్లీ రోజుకు కనీసం 2000 నుంచి 3000 బౌల్స్ పోతాయి. ఇట్లాంటి బౌల్స్ అన్ని ఆర్డర్స్ వస్తాయి అన్నమాట, అంతమంది తింటారు. సో ఇదే ట్రై చేస్తారనంటే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ ఇది ట్రై చేస్తారు. వీటితో పాటు ఇంకా వేరే ఐటమ్స్ కూడా అన్నీ ట్రై చేసి ఏది బాగాలేదు అని చెప్పడానికి లేదు, అన్నీ ఎమ్మి ఉంటాయి అన్నమాట. సో అంటే కొంచెం మనకి బయటతో కంపేర్ చేస్తే కొంచెం ప్రైజీ అనిపించవచ్చు. కాకపోతే వాళ్ళు యూజ్ చేసే ఈ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీయే కదా. సో వర్తే అనిపిస్తుంది. తిన్న తర్వాత మాత్రం డెఫినెట్లీ మనం ఎక్కువ డబ్బులు పెట్టామని కూడా ఏమనిపించదు. సో అంత బాగుంది టేస్ట్ అయితే, అమేజింగ్, మస్ట్ ట్రై. సో మరి ఇంకెందుకు ఆలస్యం, హైదరాబాద్లో ఉండి ఇంకా నాని టిఫిన్స్ ట్రై చేయలేదా? ఖచ్చితంగా ఈసారి ట్యాంక్ బండ్కి వచ్చినప్పుడు నాని టిఫిన్స్లో ఈ టిఫిన్స్ అన్ని ట్రై చేసేసేయండి. హైదరాబాద్ ఈజ్ ఫేవరెట్ నాని టిఫిన్స్ ఇప్పుడు ఇంత స్పేషియస్గా ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ నాని టిఫిన్స్లో నాని అనమాట. ఆ నాని గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో నాని గారు. హలో మేడం. హలో హైదరాబాద్, నమస్తే అందరికీ. హలో హైదరాబాద్, నమస్తే. హైదరాబాద్ మొత్తం షేక్ చేస్తున్నారు మీ టిఫిన్స్ తోటి, డిఫరెంట్ టిఫిన్స్. ఈ క్రీమ్ లేంది, చీజ్ లేంది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా? మీరు ఫుడ్ బిజినెస్ లోకి ఎట్లా వచ్చినారు ఫస్ట్? మేడం యాక్చువల్గా మాది వచ్చేసి మల్లెపల్లి సీతారాంబగల, మా బావగారిది అక్కడ ఒక 35-40 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. అయితే నేను కరెక్ట్ 97 నుంచి జాయిన్ అయినా. అంటే నేను ఫీల్డ్ వచ్చేసి ఇప్పటికు 26 ఒక 29 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ అన్నమాట. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 41. కాకపోతే అప్పుడు అప్పట్లో 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారు ఆ ఫీల్డ్ వేసేసారు అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో చాలా మంది అదే పని చేస్తారు కాబట్టి ఈ ఫీల్డ్ లో మనకి ఏంటంటే మొత్తం చిన్న పని దీని తప్ప ఏం తెలియదు మనకు అట్లా. కానీ అంటే స్కూల్ కి మీరు ఎంతవరకు చదువుకున్నారు మామూలుగా? నేను 7th చదువుకున్నాను మ్యామ్. అమ్మా అమ్మా అమ్మా, పీజీలు, డిగ్రీలు, బీటెక్లు ఏవేవో చేసి ఐటీలు కంపెనీలు పెట్టి అందరు లాస్ అవుతుంటే మీరు ఇంత సంపాదించేస్తున్నారు. 7th క్లాస్ ఈ ఫీల్డ్ అయినా సంపాదించవచ్చు, మనం కరెక్ట్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఒక చదువుతో సంబంధం లేదు, మనం సెటిల్ అవ్వాలి. ట్యాంక్ బండ్ లో వచ్చేసి ఇది ఈ మనం నిలబడ్డ స్పాట్ లో వచ్చేసి 2009 నుంచి ఇప్పటిగా బిజినెస్ ఉంది. అంటే అది నాట్ అ జోక్ మేడం. ఎందుకంటే అదే టేస్ట్ ఇప్పటిగా మెయింటైన్ చేయాలంటే ఇంకా నాట్ అ జోక్. ఎందుకంటే ఆ ఫీల్డ్ ఉన్నవాడు, ఆ తెలిసిన వాడు చేయగలుగుతాడు మనం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ మనం వీటికి వచ్చేసి 17 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఇదే సేమ్ స్పాట్ లో ఉంది కాబట్టి అది. ఎందుకంటే ఫుడ్ స్పెషల్లీ ఫుల్ ఫీల్డ్ లా వచ్చేసి 2 months 3 months వెళ్ళిపోతారు. మనం ఇప్పటిగా మెయింటైన్ చేయము మేడం, అది ఇంపాసిబుల్. దాని గురించి తెలియాలా, దాని గురించి ఐడియా ఉండాలా, ఫుడ్ మనం చేయడానికి రావాలా, అట్లా అని చెప్పేసి. కానీ మీరు ఇక్కడ ఈ స్పేస్ చూస్తే మనకి మామూలుగా రోడ్ పైన వెళ్తుంటే పెద్ద బోర్డులు, హోర్డింగ్స్ ఏమి ఉండవు. అవసరం లేదు మేడం, అవసరం లేదు. కానీ ఇప్పుడు నార్మల్ ట్యాంక్ బండ్ మీద వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద హోటల్స్ కనిపిస్తాయి, లైట్లు జిగేల్ అంటుంటాయి. కానీ నానేస్ దాబా చీకట్లు ఉంటది, కానీ లోపలికి వెళ్ళే జనాలు 100ల కొద్ది ఉంటారు. సో అట్లా ఎట్లా మీరు ఆ ఫేమ్ సంపాదించినారు? మేడం యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే
ఏ ఫీల్డ్ అయినా మేడం, మెయిన్ స్పెషల్ ఫుడ్ ఫీల్డ్ ఎంత మీకు మౌత్ టాక్ వస్తుందో అదే బెస్ట్ మేడం. మీరు మార్కెటింగ్ చేస్తారు, వస్తారు, వచ్చిన వాళ్ళు అలిగిపోతారు, అది తప్పు మేడం. అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము పిలిచింది కాదు మేడం, మీ సైడ్ నుంచి మీరు వచ్చారు కాబట్టి చెప్పేది ఏంటంటే అవసరమే లేదు, ఫుడ్ మంచి ఇస్తే సరిపోతుంది మనకి. ఫుడ్ మనం టేస్ట్ ఇవ్వాలంతే, వాళ్ళు జనాలు ఆటోమేటిక్ వచ్చేస్తారు అన్ని రకాలుగా. సూపర్ సూపర్. సో ఇంత ఫేమస్ అయింది, స్టార్టింగ్ లో మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా అలాంటిది ఏం లేదు మ్యామ్. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో అంటే నేను సపోర్ట్ చేసింది మా మమ్మీనే నాకు ఫస్ట్ నుంచి కూడా. చిన్నప్పటి నుంచి ఆమె ధైర్యం అనమాట ఏదన్నా కూడా. నేను యాక్చువల్గా ఈ షాప్ పెట్టక ముందు 11 సార్లు లాస్ అయినా, 11 times లాస్ అయిపోయినా. అయినా కూడా ఇది 11th, ఇంతకుముందు 10 సార్లు లాస్ అయినా. అయినా కూడా మనం ఏంటంటే ఎప్పుడు ఆగలేనమాట మన జర్నీ అనేది. ఏడైనా సరే పెట్టేసేయాలా మనకు బిజినెస్ ఉండాలని చెప్పేసి ఒక టార్గెట్ ఉండే మేడం. ఇప్పుడు మన నా వల్ల ఏంటంటే ఒక 100 మంది బతుకుతారు, చాలా హ్యాపీ. 100 మంది స్టాఫ్ ఉన్నారా మీకు? మేడం నా వచ్చేసి హిమాయత్ సాగర్ లో ఉంది, ఎల్బీ నగర్ లో ఉంది, మా బావగారిది వచ్చేసి డైమండ్ పాయింట్ దగ్గర ఉంది, మనది ఇది ఉంది. కాబట్టి అంత షాప్ కలిపి 120 మంది ఉంటారు మేడం మా ఫ్యామిలీ బిజినెస్ లో. కాబట్టి మంచిది కదా మేడం, అందరికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. సూపర్. అండ్ నాన్నగారు ఇక్కడికి చాలా మంది వచ్చేది ఎందుకనంటే న్యాచురల్ అంబియన్స్ ఉంటది, చాలా స్పేషియస్ గా ఉంటది, ఎవరి ప్రైవసీ వాళ్ళది ఉంటది. అండ్ ఇప్పుడు లైట్లు అవి పెట్టినారు కానీ అప్పుడు అది కూడా లేకుండే, అయినా కూడా చాలా మంది వచ్చి తింటున్నారు ఇక్కడ. సో ఉయ్యాలలు స్పెషల్ గా ఇవి కూడా రాగా, అంటే మన ఊర్లో ఎలా ఉంటది ఆ మైండ్ సెట్ కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఎరాకి తీసుకెళ్ళడానికి ఎందుకు మీరు ఇట్లా ప్లాన్ చేసినారు? అంటే ఇంకా వేరే టేబుల్స్ వేసి ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ టేబుల్స్ వేద్దాం, అట్లా చూసి ఉండొచ్చు కదా మేడం. ఈ స్టేట్ ని ఈ జాగాని తగ్గట ఇది కలిసిపోతుంది కాబట్టి అలా చేసినాం మేడం. ఓకే. అండ్ పక్కనే ట్యాంక్ బండ్, ఒక్కొక్కసారి ట్యాంక్ బండ్ స్మెల్ వస్తుంటది, అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా? మేము సమ్మర్ లో కంపల్సరీ వస్తుంది, అది న్యాచురల్ గా తప్పదు, అది కానీ అయినా కూడా ఎంత అయితే మేము ట్రై చేస్తాం. వ్యూ మాత్రం అదిరిపోద్ది. లో బడ్జెట్ లో ఒక ఏదో లేక్ వ్యూ రెస్టారెంట్ లో కూర్చొని అలా గోవాలో కూర్చొని తింటున్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది నైట్ టైం వస్తే మాత్రం. మార్నింగ్స్ కూడా చాలా బాగుంటుంది, జనాలు, క్రౌడ్, ఇదంతా ఫ్రెష్ ఎయిర్, ఇదంతా సూపర్గా ఉంటుంది అసలు. కానీ మొత్తానికి అయితే ఏదో ఒకటి మ్యాజిక్ చేసినారు మీరు. అదృష్టం, కష్టము అదృష్టం అంతే. సో కష్టం అండ్ అదృష్టం. సో అదృష్టం ఒకటి ఎప్పుడు ఉండదు, కష్టం కూడా పడాలి కాబట్టి పడ్డారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నారు ఆయన. సో ఫుడ్ గురించి చెప్పండి, అసలు మీరు ఫుడ్ ఇంత టేస్ట్ మెయింటైన్ చేయడానికి ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు? ఫస్ట్ నేను యాక్చువల్గా మీకు ఫ్యాక్ట్గా చెప్పాలంటే మన హైదరాబాదీ దోశ చాలా ఫేమస్ ఇది. కానీ ఎందుకు స్పెషల్ దాంట్లో ఏంటంటే హైదరాబాదీ దోశ గురించి స్పెషల్లీ ఆనియన్స్ కానీ, ఉప్మా కానీ, మీకు బటర్ కానీ వేసి చేసేది ఒక్కటే సిటీ హైదరాబాద్. ఆ టేస్ట్ అనేది మన వాళ్ళకి తెలుసు, అది చేయడం కూడా మన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా టిఫిన్స్ ఫేమస్ ఉన్నాయి మీకు తెలుసు. పాతపాతే గోవింద్ అన్న ఉండని, లక్ష్మణ్ ఉండని, రామ్కి బండి ఉండని, మనది ఉండని, చాలా మంది. కానీ ఎవరితో తిన్నా ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది మ్యామ్, ఎవరి టేస్ట్ వాళ్ళదే. ఎట్లా అంటే వాళ్ళ టేస్ట్ మనం బీట్ చేయలేం, మన టేస్ట్ని వాళ్ళు బీట్ చేయలేం. డిఫరెంట్గా ఏంటంటే నేను స్పెషల్ చెప్పాలంటే ఇవన్నీ మసాలాలు అయితే ఉంటాయి, ఇది చేయడం ఇవ్వడం చేయవచ్చు మేము, అదేం ప్రాబ్లం లేదు. కానీ దీని లోపల మసాలాలు ఉంటాయో ఆ స్పైసీ కాంబినేషన్ ఉంటుందా మేడం, అదంతా మేము ఇంట్లో యాక్చువల్గా హ్యాండ్ మేడ్, అది ఇంట్లోనే చేస్తాం అన్నమాట. అది ఎట్లా అంటే మొత్తం మసాలాలు కరెక్ట్, మసాలా పర్చేసింగ్ చేసేటప్పటి నుంచి కరెక్ట్ ఉన్నాయా లేవా అవి, దాని కాడి నుంచి మీకు దాని క్యాల్కులేషన్ కానీ, దాని దంచుడు కానీ, అదొక డిఫరెంట్ మేడం, అదే టెక్నిక్ అనమాట. సో ఒక్కొక్క మసాలా మనం కొనేటప్పుడే దాన్ని ఆ ఫ్లేవర్ వస్తుందా లేదా చూడాలి, అదే మెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కో బ్రాండ్ ఒక్కో ఫ్లేవర్ లో ఉండొచ్చు, 100% ఉంటుంది, 100%. కాబట్టి అది మెయిన్ నాలెడ్జ్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఒకలాగా వస్తుంది, ఇది మెయిన్ ఏంటంటే సీక్రెట్ అన్నమాట, సీక్రెట్ మసాలాస్ లో ఉంది అంత మెయిన్ మసాలా ఉంది. ఇంకా స్పెషల్గా వచ్చేసి మ్యామ్ హైదరాబాద్లో దోశలు చాలా ఫేమస్, కానీ స్పెషల్లీ నాన్ వెజ్ టిఫిన్లో వచ్చేసి సాంబార్ ఫేమస్ అనమాట. సాంబార్ నిజంగా ఎవరైనా కూడా మొత్తం ఇండియాలో కానీ, మొత్తం వరల్డ్లో కానీ, మొత్తం హైదరాబాద్లో ఈ స్పైస్ సాంబార్ మీకు ఈ టేస్ట్ దొరికితే కానీ నాకు మీరు చెప్పొచ్చు. ఎందుకంటే రోజుకు వచ్చేసి కనీసం 1500 నుంచి 2000 ప్లేట్ వరకు సాంబార్ ఇడ్లీ పోతుంది. సాంబార్ ఇడ్లీ 2000 ప్లేట్లు సాంబార్ ఇడ్లీ, ఇంకా మిగతావన్నీ కూడా 100,000 పోతూనే ఉంటాయి. బట్ సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ కూడా మనము ఇది మాత్రం అసలు మ్యాజిక్ అనుకోండి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చాలా పని చేసాం కాబట్టి మాకు హైదరాబాద్ స్పైస్ గురించి తెలుసు. మన హైదరాబాద్ స్పైస్ అంటే మన ఫేమస్ ఏంటంటే పాయ అనమాట. ఆ పాయలో పడాల్సిన మసాలా లాంటిది ఆ ఫ్లేవర్ మేము కలిపేసి, ఎందుకంటే బయట వాళ్ళకు సెట్ కాదు అది,
మన హైదరాబాద్ వాళ్ళు అయితే స్పైసీ తినగలుగుతారు, ఘాటు తినగలుగుతారు, టేస్ట్ తినగలుగుతారు. కాబట్టి మేము ఏంటంటే సాంబార్ ఇంకా పాయ టైప్ షెర్వా అన్నమాట. అంటే మన హైదరాబాద్ మసాలా ఏమేమైతే పడతాయో దాంట్లో దాని టైప్ లో సాంబార్ ఇస్తాం. కాబట్టి ఈ సాంబార్ అనేది మీకు ఇక్కడ దొరకదు. మనకి ఇది ఒక దాల్చా అంటే పక్క అథెంటిక్ హైదరాబాద్ సాంబార్ పాయ టైప్ పాయ సూప్ తింటున్నట్టే ఉంటది కొంచెం. కానీ అసలు నిజంగా చాలా టేస్టీ ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల మనకి సాంబార్ అంటే తీయ ఉంటది అని చెప్పి ఎవరు ప్రిఫర్ చేయరు కదా. సో ఇక్కడైతే స్పైసీగా ఉంటదంట. ఆహా, అందుకే కస్టమర్స్ పోయండి సాంబార్ తాగుతున్నారు ఇక్కడ. ఇడ్లీ ఒక ప్లేట్ తీసుకొని, అది సాంబార్ వడ. సాంబార్ అయితే అదే కానీ వడ ఉంటది. ఏదో చికెన్ ముక్కల్లా అనిపిస్తుంది, మటన్ ముక్కల్లా. ఏం మాట్లాడకుండా చేసేసారండి, వేడిగా. ఇంకొకటి నాని స్పెషల్ ఏంటంటే మేడం, మీరు ఏ ఫ్లేవర్ తిన్నా కూడా మత్తికి ఎక్కుతుంది. అది ఎట్లా అంటే మీరు ఏ దోశ తిన్నా కూడా మా షెజ్వాన్ వచ్చేసి కూడా మేమే తయారు చేస్తాము. మా గార్లిక్ మసాలా, దోశ మసాలా, సాంబార్ మసాలా అన్ని మేము తయారు చేస్తాం. కాబట్టి ఏదో మొత్తానికి అడిక్షన్ పెడుతున్నారు అన్నమాట, ఈ ఫుడ్ తింటే మళ్ళీ ఇక్కడికే రావాలి అని చెప్పి. మేడం యాక్చువల్గా నేచురల్ స్పైసెస్ మేడం, అన్ని మర్చిపోయారు పబ్లిక్ అంతా. ఏదంటే ఇది తింటే చాలా మంచిది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే అందరు సాంబార్ మసాలా డబ్బాలు తెచ్చేస్తారు, ఫ్లేవర్ అంతా ఫ్లేవర్ చేస్తారు. ఆ ఫ్లేవర్ ఎన్ని రోజులు కరెక్ట్ నేచురల్ రియల్ ఏదైనా నేచురల్ ఎప్పుడైనా. అండ్ వీళ్ళు అంబియన్స్ కూడా పెద్ద హడావిడి ఏమి ఉండదు, మామూలు టేబుల్స్ కుర్చీలు. ఇక్కడ అంతా చూడండి మనకి టెంట్లు వేసేసి ఇంత సింపుల్గా ఉంటుంది. కానీ జనాలు ఎక్కడెక్కడి నుంచో, ఈవెన్ గచ్చిబౌలి, కొండాపూర్ అలాంటి ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ ఈ ఫుడ్ తినడానికి వస్తారనమాట. అంత టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు, అంత న్యాచురల్గా ఉంటుంది ఇది. అండ్ నాని గారు ఇంత ఫేమస్ అవ్వడానికి ఎవరు రీజన్ అని అంటే, ఆయన చెప్పింది అయితే వాళ్ళ మదర్ అని చెప్పారు. సో వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. మీ పేరు? లక్ష్మి గారు. అందుకే లక్ష్మీ కటాక్షం ఇంతగా ఉంది వాళ్ళకి. సో ఖర్చు చాలా తక్కువ, ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఏం పెద్దగా మెయింటైన్ ఏమి ఉండదు, కానీ న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి తినాలనిపిస్తుంది అందరికి. ఎందుకమ్మా ఇది సీక్రెట్? ఎవరు ఎలా నీకు ఈ బిజినెస్ ఐడియాస్ నీకు ఎలా వచ్చాయి? అది చిన్నప్పుడు మా పిల్లలు అల్లుంతా కోతుర్రి, అయితే ఆయన ఏం చెయ్యనికి ఇవ్వకుండే. ఇక ఈయనకు చేయాలంటే ఏం చెయ్యనికి ఇవ్వకుండే. అయినా కానీ ఈయన ముంగల పోవాలని ప్రగతి కాలేజ్ కాడ 2 ఏళ్ళు పనికి పోయిండు. ఇక మళ్ళీ ఆడి నుంచి మనం బండి పెట్టుకున్నాం అంటే బండి పెట్టుకున్నాము. ఇక కాదమ్మా, అందరు చదువుకుంటున్నారు పిల్లలు, మా బాబుని కూడా స్కూల్ కి పంపించాలి, 7th వరకే చదివినాడు, కాలేజ్ చేపియాలని అనుకోలేదా? అనుకున్నా. నేను టీచర్ అయి ఉండి నాది పరిస్థితి అట్లా ఉండే. మా ఆయన సరిగా అంటే ఇది లేక పిల్లలకు ఇక్కడ తెచ్చి ఈడ స్ట్రైక్ చేసి మరి మహారాష్ట్ర. ఇక పిల్లలు ఇట్లా ఉంటే ఎట్లా రోడ్డు మీదకి వస్తారు అన్నట్ల మా చిన్నప్పటి నుంచి అదో ఒకటి చెప్పించి అంటే మీరు అంత ధైర్యంగా ఒక ముందడుగు వేసినారు, అది ఇప్పుడు ఇంత సక్సెస్ అయింది అన్నమాట. సో మరి ఎందుకు అంటే ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు 1 బిడ్డే. అందరు ఇదే బిజినెస్? అందరు ఫుడ్? ఈయన చిన్న ఆయనేమో సాంబార్ స్పెషల్, అంత సాంబార్ అయినా. ఓ సాంబార్ స్పెషల్ ఇక్కడ. మాత పప్పుది లేదు, పప్పు వేయం, మసాలాతోనే చేస్తాం. ఓకే. ఇది ఆడ దొరకదు. ఎక్కడ దొరకదు? ఆడ దొరకదు. సో అది కాన్ఫిడెన్స్ అన్నమాట. ఎక్కడ దొరకని మన ఒక యూనిక్ స్టైల్ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. అంతే అమ్మా? అయింది, దేవుని దయతోనే అంత అయింది, లేకున్నా కానీ మంచిగా అయింది. కానీ ఇప్పుడు చాలా మంది బిజినెస్ అనగానే ఓ మస్తు ఖర్చు అవుతుంది, ఇంత పెట్టాలి అంత పెట్టాలి, కస్టమర్స్కి ఎక్కువ డిజైన్లు చేసి. ఫస్ట్ 20,000తోనే స్టార్ట్ చేసిన నేను. 20,000 వేరే వాళ్ళతో తీసుకొని స్టార్ట్ చేసిన. అప్పు తీసుకొని ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాము నెల? ఇప్పుడు 1,00,000-1,50,000 పైన అవుతుంది రోజు.
సండే 2 లక్షల పైన. బాబా హైలైట్. ఉమెన్ పవర్ అంటే ఇది ఇట్లుండాలన్నమాట. 20,000 అప్పు తీసుకొని స్టార్ట్ చేసి ఇప్పుడు 2 లక్షలు రోజుకు సంపాదిస్తున్నారు ఆవిడ. సో మా పిల్లలు పొద్దుల 3 గంటలకు లేవాలి పడుతుంది. 40 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు మీద పనుకుంటారు. ఈ హాల్ల బంగ్లా ఉన్నది, మీద పని పిల్ల బీఆర్ వాళ్ళకి అందరికి ఆయన ఓకే ఓకే. బీహార్ వాళ్ళు కూడా ఉంటారు, బీఆర్ వాళ్ళే ఉన్నారు అందరూ. ఓకే. ఇక్కడ మంది చెయ్యరు, ఇక్కడ మంది కష్టపడరా? అంటే కష్టపడుతుండొచ్చు. యాదో చెప్తారు దావత్ కోయేది, జ్వరం వచ్చింది అక్కడ వాళ్ళైతే వస్తే ఇక్కడే ఇక్కడనే ఉంటారు. ఉంటారు. ఓకే ఓకే ఓకే. సో ఎలా అనిపిస్తుందమ్మా మీరు స్టార్ట్ చేసిన ఒక చిన్న బిజినెస్ ఇప్పుడు ఒక 100-120 మందికి ఉపాధి ఇస్తుంది, వాళ్ళ జీవితం ఇస్తుంది వాళ్ళకి? మంచిగా సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ నానీస్ టిఫిన్స్ తినడానికి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తుంటారు. ఈవెన్ నార్త్ ఇండియన్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్ అథెంటిక్ మసాలాస్తో చేసిన టిఫిన్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇక్కడ కస్టమర్స్ రివ్యూస్ తీసుకుందాం, మరి ఎట్లుంది ఏంటి అనేది. నమస్తే సార్, ఎక్కడి నుంచి మీరు? ఇక్కడ ప్రాపర్ హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్. సో మీ పేరు? యశ్పాల్ సింగ్. ఓకే. ఎలా ఉందండి ఫుడ్ అంతా? బాగుంటుంది. ఎవ్రీడే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 4-5 years. ఓకే. బట్ చాలా మంది 5-star రెస్టారెంట్స్ ఇలాంటివి ఉన్నా కూడా ఇలాంటి స్పేస్కి వచ్చి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. Like we love only street food. So maximum we prefer only street food only maximum. Okay. So and natural ambience కూడా ఉంది. yeah, it's not about the natural ambience. We love street food, that's it. Okay. Yeah. Right. ఎలా ఉంది? టేస్ట్ అంతా బాగుంటుందా? Super awesome. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సంధ్య అండి. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుందండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. ఎలా అనిపించింది ఇదంతా? అదొక వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు చాలా బాగుంది. పక్కనే గోదావరి గట్టు, ఇక్కడికి వచ్చి కూర్చొని తింటున్నట్టు చాలా బాగుందండి. ఉయ్యాల ఇదంతా యాక్చువల్గా అనుకోకుండా ప్లాన్ చేసుకున్నట్టు వచ్చినట్టుంది. బాగుంది అసలు. ఇటు వెళ్తూ ఇలా బాగుంటదని మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఓకే. మా తమ్ముడు ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు. ఓకే. అక్క మీకు సడన్ ట్రీట్ ఇస్తారా అని చెప్పి తీసుకొచ్చాడు. ఓహో, చాలా బాగుంది. సూపర్. మీరు ఎక్కడ? మేము నల్గొండ నుంచి వచ్చినాం. నా పేరు సాయి తేజ. సో ఈ ప్లేస్ గురించి ఎలా తెలుసు మీకు? మా బ్రదర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇట్లా వెళ్తుంటే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. హాయ్ అండి. Hi. సో హౌ డు యు నో అబౌట్ దిస్ ప్లేస్? We'll come with friends usually for hangouts and things. ఓకే. Like on weekends. ఓకే. ఎందుకు ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారు? We used to come from the starting of Nanis. అవునా? Yeah. 16 ఏళ్ల నుంచి వస్తున్నారా? Not like 16 years when we came to Hyderabad. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఈ ప్లేస్ ఎందుకు నచ్చుతుంది? It's like completely into nature. రైట్. సూపర్ న్యాచురల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఒక మంచి స్పాట్ అన్నమాట. ఇది చక్కగా ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఇట్లా నేచర్ లో తింటున్నట్టుగా ఊర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా కదా. మీ పేరు? నా పేరు శశాంక్. శశాంక్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నారు? 5th క్లాస్ నుంచి వస్తాం ఇక్కడికి. 5th క్లాస్ నుంచి? పక్క హైదరాబాద్. యా. సో ఇక్కడ మనకు నానిస్ దాబా అంటే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? నాని టిఫిన్స్. నాని టిఫిన్స్ ఏం గుర్తొస్తుంది? వడ, సాంబార్ వడ. సాంబార్ వడ. సో అది ఇష్టం నీకు? ఓకే. దోశ, ఈ చీజ్ దోశ ఇవన్నీ ఇదే బెస్ట్. దానికంటే ఇది బెస్ట్. సూపర్ అనిపిస్తుంది. మీ పేరు? మణికాంత్. మణికాంత్, ఎలా అనిపిస్తుంది ఈ ఫుడ్ అంతా ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్? మంచిగా తినంటే హ్యాపీగా ఉంటది ఫీల్ గా. పొద్దున సాయంత్రం 3 పూటలు ఇక్కడే వచ్చేస్తారా? వీక్లీ 3-4 times. వీక్లీ 3-4 times డెఫినెట్ గా వస్తారు. హోమ్ ఫుడ్ లా ఉంటుంది. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? మంచిగా ఉంది ఫుడ్ అయితే, టేస్ట్ బాగుంది. ఎప్పటి నుంచి? మేము 2 years నుంచి వస్తున్నాక. 2 years నుంచి వస్తుందా? ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా. ఏం నచ్చుతుంది ఇక్కడ? ఫుడ్, ప్లేస్, ఫుడ్. మంచిగా షార్ట్స్ వేసుకొని వచ్చేయచ్చు కాబట్టి ఇది నచ్చుతుంది. ఓ ప్రిపరేషన్ అక్కర్లేదు, హాయిగా స్ట్రీట్ ఫుడ్ తిన్నట్టు. సో ఇక్కడ గ్యాంగ్స్ వస్తారనమాట. అంతా ఫ్రెండ్స్ తోటి చిల్ అవ్వడానికి ఒక బెస్ట్ స్పేస్ లా ఉంటది ఇది. సో ఇక్కడ ఒక గ్యాంగ్ వచ్చింది. సో ఆ గ్యాంగ్ లీడర్ ఈయన టీటా. ఎలా ఉంది నాని?
చాలా బాగుంది అక్క. అదిరిపోయింది place. కళ్ళు చెదిరిపోయినాయి, అదిరిపోయినాయి. అందుకని వస్తావు, నీ పేరు మీద ఉందని వస్తావా ఏంది? ఏం లేక నాని అని ఆ. మంచిగా అనిపిస్తుంది. మీరందరు పారిపోతున్నారండి, మీ గ్యాంగ్ ని విలువ ఒకసారి. అదే దొంగలు వాళ్ళు దొంగలు అట్లనే పారిపోతారు. ఛీ, ఇంత భయపడుతున్నారేంది? నువ్వేమి ఇంత ధైర్యంగా ఉన్నావు? ఫేమస్ అయిపోతారని భయం. ఆ, నువ్వు ఆల్రెడీ ఫేమస్ కాబట్టి నువ్వు భయపడవు. నేను ఫేమస్ ఏం కాదు. ఆ. ఎక్కడ మంది ప్రాపర్? ప్రాపరా అదే మన గల్లీ ఎక్కడ, ఏ ఊరు? నాది వచ్చేసి కాళీమంది. ఓకే, ఇలా వచ్చేసి ఆడ ఆడ. లాలానగర్. రైట్ రైట్ రైట్. సో మొత్తానికి ఫుడ్ అయితే ఇదంతా మీన్స్ బాగుంటుందా? మంచిగా ఉంటుంది. సో వాట్ ఇస్ యువర్ నేమ్ సార్? My name is Samuel Theodore ఓకే. and I am a retired teacher at MBI school. ఎలా And అనిపిస్తుంది? I'm staying Nani's Tiffin Center is very nice. First time we came with my grandchildren. ఓహో, వీళ్ళంతా మీ గ్రాండ్ చిల్డ్రన్? Yeah, ఓకే. I am very happy because I am old age. I want to next time I want to call my wife also and my all children. సో యు లైక్ దిస్? Yes, very nice. Weather also very nice. యా, Near Tangman. yes, super. So thank you very much. Thank you so Thank much. సో నానీస్ టిఫిన్స్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఉయ్యాలలు ఉంటాయి చెట్లు కిందల, మంచి ఇట్లా కూర్చొని ఈ ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ, పక్కనే ఒక చెరువు లాగా, అంటే చెరువే, హుస్సేన్ సాగర్ ఉంటుంది, ట్యాంక్ బండ్. సో ఆ చెరువు పక్కన, చెరువు గట్టు పైన అలా కూర్చొని మంచిగా సేద తీరుతూ అలా ఫుడ్ తిన్నట్టు, మనస్ఫూర్తిగా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి స్పేస్లో కూర్చొని కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. అందుకని నానీస్ టిఫిన్స్ అంత ఫేమస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ స్పేస్ కూడా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈ న్యాచురల్, అంటే కంప్లీట్గా టైల్స్ గీల్స్ ఏమి ఉండవు, మట్టిగా, అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి టిఫిన్ చేయడానికి ఇష్టపడతారు. ఇది మొత్తానికి నానీస్ టిఫిన్ స్టోరీ. చాలా చాలా అంటే యాక్చువల్గా చిన్నగా ఒక 20,000తో స్టార్ట్ అయిన బిజినెస్ ఇవాళ ఒక రోజుకి 2 lakhs 3 lakhs సంపాదించే స్టేజ్కి వచ్చింది. సో నానీస్ టిఫిన్ స్టోరీ మొత్తం చూసారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సమయం తెలుగు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.